ఆయన బీజేపీ ఫైర్ బ్రాండ్. ఫైర్ కావడానికి పెద్దగా టైం తీసుకోరు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలని బలంగా అనుకున్న పార్టీ పెద్దలే ఆయన గురించి ఏమీ అనుకోలేదట. ఏపీలో బీజేపీ 6 ఎంపీ 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న జాబితాలో పేరు లేకుండా పోయింది. చివరకు సొంత సీటులోనూ మరొకరు కర్చీఫ్ వేసేశారు. ఎందుకిలా? ఇంతకీ ఎవరా నాయకుడు? సోము వీర్రాజు. ఈ పేరు చాలు ఎవరి గురించి ఇప్పటి వరకు ఇంట్రో ఇచ్చిందో అర్థం చేసుకోవడానికి. ఏపీ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు. దశాబ్దాలుగా కమలనాథుడు. పార్టీ జీరోలో ఉన్నా హీరోలా ఎదిగినా తన పనేదో చేసుకుపోయే వ్యక్తి. కాకపోతే ఆ పనులే వివాదాల చుట్టూ తిరుగుతాయి. ఆయన వివాదం కోరుకుంటారో లేక చేసే పనులు వివాదాస్పదమవుతాయో కానీ చర్చ మొదలైతే మాత్రం కొద్ది రోజులు నాన్ స్టాప్గా వార్తల్లోనూ చర్చల్లోనూ నలుగుతారు. ఇప్పుడు అలాగే చర్చల్లోకి వచ్చారు సోము వీర్రాజు. బీజేపీ సింగిల్గా పోటీ చేసినా పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బీజేపీకి విదిలించినా వీర్రాజు డ్యామ్ ష్యూర్గా పోటీ చేస్తారని అనుకున్నారు పార్టీ నాయకులు. దానికి తగ్గట్టుగానే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పేవారు. రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయాలని లెక్కలేసుకున్నారు వీర్రాజు. సీన్ కట్ చేస్తే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకుంది. 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది బీజేపీ. ఈ జాబితాలో వీర్రాజు పేరు తప్పకుండా ఉంటుందని పార్టీ నేతలు ఆశించారు. ముందుగా ప్రకటించిన 6 లోక్సభ స్థానాల్లో వీర్రాజు పేరు లేదు. పైగా ఆయన ఆశించిన సొంత నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంటు సీటులో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేరును ప్రకటించింది అధిష్టానం. దీంతో 10 అసెంబ్లీ సీట్లలో తప్పకుండా వీర్రాజుకు ఛాన్స్ ఉంటుందనుకున్నారు నేతలు. కానీ అందులోనూ చోటు దక్కలేదు. చివరకు విజయవాడలో నిర్వహించిన పార్టీ పదాధికారుల మీటింగ్కు కూడా రాలేదు. దీంతో అలకబూనారు అనే టాక్ నడిచింది. జనసంఘ్ కాలం నుంచి బీజేపీలో కొనసాగుతున్న సోము వీర్రాజును పార్టీ పెద్దలు ఎందుకు పక్కన పెట్టారు? ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఇదో పెద్ద చర్చ. అయితే వీర్రాజు వీరావేశమే ఆయనకు మైనస్ అనేవారు ఉన్నారు. ఎంత ఫక్తు బీజేపీనో టీడీపీపై అంతే వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. టీడీపీతో పొత్తును పెద్దగా ఇష్టపడని నాయకుడైన ఈ విషయం ఆయన లెక్కలు ఆయనకు ఉన్నాయి. ఢిల్లీ పెద్దల నిర్ణయాన్ని మౌనంగానే భరిస్తారు. కానీ ఆ మౌనం వీడారంటే డైనమైట్లా బరస్ట్ అవుతారు వీర్రాజు. అది చెప్పాలి, ఇది చెప్పకూడదు అనే గీతలేవీ ఉండవు. తిరిగి ప్రశ్నిస్తే ఆక్రోశం పెళ్లుబుకుతుంది. ఈ ఎన్నికల వరకు ఏపీ బీజేపీని లీడ్ చేద్దామని అనుకుంటే ఢిల్లీ పెద్దలు వీర్రాజును పక్కనబెట్టి పార్టీ పగ్గాలు పురంధేశ్వరికి అప్పగించారు. దాంతో ఏపీ బీజేపీ పొలిటికల్ తెరపై ప్రాధాన్యం తగ్గింది. వీర్రాజు వ్యతిరేక వర్గాలు బలంగా పావులు కదపడంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం చిక్కలేదు అనేవారున్నారు. రెండు మూడు రోజులుగా వీర్రాజుపై కొత్త విమర్శలు వస్తున్నాయి. నర్సాపురం ఎంపీ సీట్ను ఆశించిన రఘురామకృష్ణంరాజు ఒక బాంబు పేల్చారు. తనకు ఎంపీ టికెట్ రాకుండా సీఎం జగన్ ద్వారా సోము వీర్రాజు అడ్డుకున్నారన్నది రఘురామకృష్ణంరాజు ఆరోపణ. అందులో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ ఒక చర్చ అయితే రచ్చ అయింది. వీర్రాజు ఇంకా స్పందించలేదు. అది వీర్రాజు సమస్య అనుకున్నారో ఏమో. ఏపీ బీజేపీ నేతలు కూడా ఆ మ్యాటర్ను టచ్ చేయలేదు. రేపటి రోజున రఘురామకృష్ణంరాజుకు వీర్రాజు కౌంటర్ ఇస్తారో లేదో కూడా తెలియదు. ఒకవేళ స్పందించాలి అనుకుంటే ఆ స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేరు. ఎందుకంటే ఆయన సోము వీర్రాజు వీరావేశం పాళ్లు ఎక్కువని పార్టీలోని కథలుగా చెప్పుకుంటారు. ఏపీ బీజేపీలో తాజా పరిణామాలు చూస్తుంటే సోము వీర్రాజు ఒంటరి అనే అభిప్రాయం కలుగుతోందట. ప్రస్తుతం పార్టీలో ఆయన వ్యతిరేకుల హవా నడుస్తోందట. ముందరి కాళ్లకు బంధాలు పడుతున్నప్పుడు స్పీడ్ ఎందుకని అనుకున్నారో ఏమో. ప్రస్తుతం రాజమండ్రి గడప దాటి బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడ్డం లేదట. బీజేపీ 10 కాదు 11 స్థానాల్లో పోటీ చేస్తుంది. వీర్రాజు కోసం మరో సీటు అడుగుతున్నారని ప్రచారం జరుగుతున్నా కమలనాథులు ఆశిస్తున్న ఆ సీటుపై ఇప్పటికే జనసేన టీడీపీ మధ్య పెద్ద పంచాయతీ జరిగింది. మరి బీజేపీలో వీర్రాజు భవిష్యత్ ఏంటి అని ఎవరైనా ప్రశ్నిస్తే కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3వ పగ్గాలు చేపట్టగానే ఏదో ఒక ఈశాన్య రాష్ట్రానికి గవర్నర్గా పంపుతారులే అని కొందరు చెవులు కొరుక్కుంటున్నారట. పార్టీలో ఇంత వ్యతిరేకత ఉంటే గవర్నర్ గిరి ఎలా వస్తుంది అని కొందరు డౌట్. వీర్రాజుకు సంఘులో పెద్ద సపోర్టే ఉంది. ఆ మద్దతు ఇప్పుడు ఎన్నికల్లో సీటు ఇప్పించలేకపోయినా రేపటి రోజున గవర్నర్ గిరి ఇప్పిస్తుందనేది ఓ చర్చ. మొత్తానికి కీలక సమయంలో మరెంతో కీలకమైన ఎన్నికల్లో సోము వీర్రాజు బరిలో లేకుండానే ఎలక్షన్లు వెళ్లిపోయేలా ఉన్నాయి.